హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో పిల్లలకి బయట షాప్లో నచ్చుతాయి కానీ ఇంట్లో చేసేవి పెద్దగా ఇష్టపడి తినరు. అందుకే పెసరపప్పుతో హెల్దీగా పిల్లలకి నచ్చేలాగా స్వీట్ ఐటమ్ అయితే చేసేద్దామా. దీనికోసం ముందుగా 1 కప్పు పెసరపప్పును అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగిన తర్వాత 1 కప్పు పెసరపప్పు అయితే వేసుకొని 1 నిమిషం పాటు దోరగా అయితే వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 కప్పు పాలు అయితే వేసుకొని అదే కప్పుతో కప్పున్నర నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి సిమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనైతే 3 విజిల్స్ రావాలి, హై ఫ్లేమ్లోనైతే 4 విజిల్స్ రావాలి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఇది ఉడికేలోపు మనం స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పంచదార వేసి అదే కప్పుతో నీళ్ళు అయితే వేసుకొని పంచదార పూర్తిగా కరిగే వరకు బాగా కలుపుకున్న తర్వాత పంచదార లేత పాకం వచ్చిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత అయితే తీసుకొని పప్పు ఉడికిన తర్వాత మెత్తగా అయితే మెదుపుకోవాలి. తర్వాత వేరే ప్యాన్లో వేసుకోవాలి పప్పు అంతా. తర్వాత 1 కప్పు నీళ్ళు అయితే వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత 1 కప్పు వరిపిండిని కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న ముద్దని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చిన తర్వాత చేత్తో చిన్నది ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో చిన్నగా ప్రెస్ చేసుకొని టూత్ పిక్తో ఇలా డిజైన్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని అయితే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే స్లోగా అయితే ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. హైలో పెట్టుకుంటే లోపల ఉడకదు, పైన అయితే ఎర్రగా వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా వచ్చినంత వరకు అయితే వేగించుకోవాలి. 2 వైపులా కూడా ఎర్రగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలాగే ప్రిపేర్ చేసుకున్న మొత్తం అన్నీ కూడా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోని ఎర్రగా వచ్చినంత వరకు ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలోకి అయితే వేసి 1/2 అవర్ వరకు ఉంచితే సరిపోతుంది. మన టేస్టీ అయిన పిల్లలకి ఎంతో ఇష్టమైన మూంగ్ దాల్ మిఠాయి అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.